22A కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. ఇప్పటికే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందో చూస్తున్నాం మనం. హైడ్రాతోని అసలు దారుణమైన పరిస్థితులను చూస్తున్నాం. ఆ టైంలో 22A ఒకటి చాలామంది బాధితులు ముట్టుకుంటే బాధితులు వెళ్తున్నారు. అసలు ఎట్లా దీనికి పరిష్కారం ఏంది అనేది ప్రభుత్వాలు చెప్తలేక ఇంకా కాంప్లికేట్ చేస్తున్న ఇష్యూని. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి చూస్తే తప్ప మీ జాగనో మీ ఇల్లో 22A కింద ఉందా లేదా అనేది తెలియదు. ఇప్పుడు ఏదన్నా అక్కర కోసం అని అమ్ముకుందామని పోతే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోయిన తర్వాత వాళ్ళ నెత్తి మీద పిడుగులు పడుతున్నాయి. నాతో పాటు ఒక అతను ఉన్నారు, ఈయన కూడా 22A బాధితుడే. ఏం చెప్తాడు, ఏంది ఆయన ఇష్యూ ఏంది, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాడు అనేది అడుగుదాం. మీ పేరండి? నా పేరు ప్రవీణ్ రెడ్డి మేడం. ఏంది అంటే ఇప్పుడు 22A అని చెప్తున్నారు, మీ జాగా కూడా దాని కిందికి వచ్చింది అని చెప్తున్నారా? ఏంది ఇష్యూ ఏంది? అయితే మేడం మేము 2023లో 435 స్క్వేర్ యార్డ్ స్టాండ్ తీసుకున్నాం. ఎక్కడ? గుండ్లపోచంపల్లి విలేజ్ ఏజీ కాలనీ. ఏజీ కాలనీ అది 81 ఎకర్స్లో అయినటువంటి హెచ్ఎండిఏ పర్మిటెడ్ వెంచర్. హెచ్ఎండిఏ పర్మిటెడ్ వెంచర్. అందులో మనం 435 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ తీసుకున్నాం. దాన్ని జిహెచ్ఎంసి పరిమితులకు లోబడి పర్మిషన్తోని కన్స్ట్రక్షన్ చేసినాం. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత రీసేల్ కూడా అందులో ప్లాట్లు అయినాయి. అమ్మిన వాళ్ళు ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అయినాయి, అంతవరకు క్లియర్. ఇప్పుడు నాకు అందులో ఒక ప్లాట్ ఉంది, నేను అమ్ముదాం అనుకుంటే ఇది 22/Aలో ఉంది అని చెప్తున్నారు. మీకు ఎప్పుడు తెలిసింది అది 22/Aలో ఉంది అని? అదే చెప్తున్నా. ఎప్పుడు తెలిసింది నాకు 22/Aలో ఉంది అంటే మొన్న జూన్ 25 రోజు తెలిసింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఇది రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పారు. ఎందుకు కాదు అంటే దీనికి ఎన్ఓసి తీసుకురమ్మని చెప్పారు. ఎందుకు ఎన్ఓసి దీనికి అంటే అందులో నాకు 435 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో 60 సర్వే నెంబర్స్ ఉన్నాయి మేడం. ఎందుకు 60 సర్వే నెంబర్స్ ఉన్నాయంటే 81 ఎకర్స్ లేఅవుట్ అయినప్పుడే అది 60 సర్వే నెంబర్స్తో ఉంది. ఒక్కొక్క ప్లాట్ కూడా 60 సర్వే నెంబర్స్ అలాట్ చేశారు. 60 సర్వే నెంబర్స్లో ఒక 3 సర్వే నెంబర్స్ మాత్రం 22/Aలో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నా రిజిస్ట్రేషన్ ఆపారు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చేటప్పుడే దాన్ని రెక్టిఫై చేసి ఉంటే ప్రాబ్లం, ఇప్పుడు ఆ ప్రాబ్లం నా దాకా వచ్చుండేది కాదు. ఎందుకంటే నేను అప్పుడే కొనుక్కునేటోని కాదు. 2023లోనే నేను వేరే ఆల్టర్నేట్ చూసుకుంటున్నా. అసలు నేను మామూలుగా సామాన్యునికి ఏముంటుంది, మ్యాక్సిమం డ్రీమే ఇల్లు కట్టుకోవాలి. మ్యాక్సిమం డ్రీమే. ఆ మ్యాక్సిమం డ్రీమ్ ఫుల్ఫిల్ కావడం కోసం మనం ప్రయత్నం చేయడం కోసం మనం అన్నీ 1కి 10 సార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మనం ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నాం. ఏం ప్లాటు? హెచ్ఎండిఏ పర్మిషన్ ప్లాటు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. అందులో 60 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, డివైడర్ రోడ్లు ఉన్నాయి, 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్ ఉంది, పార్క్ ఉంది. అంత మంచిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంది. హైవేకు దగ్గర ఉంది. అన్ని రకాలుగా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి ప్లాట్ కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత దానికి రూల్స్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పర్మిషన్ అప్లై చేసినాం. పర్మిషన్ వచ్చింది. టీఎస్బీ పాస్ ద్వారా జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొచ్చినాం. పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. 10 మందిని కలిపి తలా మనిషికి 2 లక్షలు మంత్లీ వాళ్ళు ఇవి ఇష్టం అన్నట్టు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కలుపుకుంటూ మేము దాన్ని కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఇంకా దానికి ఒక లిఫ్ట్ ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు డబ్బులు అవసరం ఉండి అమ్ముకుందామని చూస్తే దాని ప్రాబ్లం ఏముంది అంటే 22/Aలో ఉందని చెప్పారు. ఈ 22/Aలో ఏముంది? 3 సర్వే నెంబర్లు ఉన్నాయి. 60 సర్వే నెంబర్లలో 3 సర్వే నెంబర్లు మాత్రం 22/Aలో ఉన్నాయి. అదే హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినప్పుడే దాన్ని రెక్టిఫై చేయాల్సింది. అది చేయకపోగా ఇప్పుడు ఎన్ఓసి తీసుకురమంటున్నారు. ఎన్ఓసి కానీ కలెక్టరేట్కి వెళ్ళినాం. ఎక్కడి నుంచి తీసుకురావాలంటే కలెక్టరేట్లో కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు ఇస్తారు అని చెప్పారు. మేము కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చి అన్ని దానికి ఉన్నటువంటి పత్రాలన్నీ జత చేసినాం. ఏంటి? హెచ్ఎండిఏ పర్మిషన్ ఆర్డర్ కాపీ, నెక్స్ట్ దానికి మన జిహెచ్ఎంసి టీఎస్బీ పాస్ ద్వారా వచ్చినటువంటి పర్మిషన్ కాపీ, దాని లేఅవుట్ కాపీ, మాకు రిజిస్ట్రేషన్ అయినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, అన్ని డాక్యుమెంట్స్ కలెక్టరేట్లో సబ్మిట్ చేసినాం. ఇన్వార్డ్లో సబ్మిట్ చేసిన తర్వాత 1 వీక్ ఈ సెక్షన్కి వెళ్ళింది. మేము మళ్ళీ పోతే ఈ సెక్షన్లో ఉంది మీ ఫైల్ అని చెప్పారు. మనది ఆఫీస్ కాపీ చూపిస్తే, ఓసీ చూపిస్తే మనకు ఈ సెక్షన్లో ఉందన్నారు. ఈ సెక్షన్కి వెళ్తే ఇది ఇట్లాంటి ప్రాబ్లం మా దగ్గర లేదు, కింద యూఎల్సీ సెక్షన్లో ఉంది అన్నారు. యూఎల్సీ సెక్షన్కి పోయి రెక్టిఫై చేయడానికి 1 వీక్ టైం పట్టింది. రెక్టిఫై చేసి చూసిన తర్వాత ప్రాబ్లం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి 1 వీక్ టైం పట్టింది. అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత మాకు ఏం చెప్పారు అంటే ఇది యూఎల్సీలో 3 సర్వే నెంబర్స్ ఉన్నాయని చెప్పి అప్పుడు చెప్పారు మాకు. అప్పుడు రిజిస్ట్రార్ గారు ఏదైతే ఇచ్చిర్రో అదే వాళ్ళు చెప్పారు. ఒక ప్రాబ్లం అర్థం చేసుకుంటానికి ఎన్ని రోజులు పట్టింది? ఒక 15 డేస్ టైం, మినిమం 15 డేస్ టైం అయితే పట్టింది. మనకు ప్రాబ్లం అర్థం కావడం కోసం ఒక 15 డేస్ టైం పట్టింది. ఎందుకంటే మనకి ఇవన్నీ కొత్తగా తెలియదు, ఇవన్నీ 22/A అని తెలియదు. 22/Aకు అసలు మనకు సంబంధమే లేదు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ అప్రూవల్ లేఅవుట్ మనది హెచ్ఎండిఏ అంటేనే మనం గవర్నమెంట్ అప్రూవల్ లేఅవుట్ అనేది నమ్ముతాం. మేము దాన్నే నమ్మినాం. మేము గవర్నమెంట్నే బిలీవ్ చేసినాం. గవర్నమెంట్కు ఫుల్ ట్యాక్స్ కట్టి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం.
ఫుల్ ట్యాక్సీ కట్టే పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం. ఫుల్ ట్యాక్సీ కట్టే మాకు మా మిత్రులు డబ్బులు లేని వాళ్ళు అమ్ముకున్నారు. ఫుల్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేసినాం. ఒక్కొక్క ప్లాటు రీసేల్ చేసినప్పుడు 3,24,000 చలానా కట్టినాం. ఆ విధంగా జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఓసీ అనేటువంటి ఒక తీసుకురమ్మంటున్నారు. ఆ ఓసీ అనేది మనకి నాకు తెలిసినంత వరకు నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి నాకు లేఅవుట్లో ప్లాట్ కొనుక్కోవడం అమ్ముకోవడం జరిగింది. ఒక 2-3 కొన్నాను, 2-3 అమ్మినాను అంతే. పెద్దగా ఏం కొనుక్కోలే. కానీ ఇప్పుడు ఆ ఓసీ అనేది నాకు ఇంతవరకు ఎప్పుడు నాకు ఇట్లాంటి ప్రాబ్లం రైజ్ కాలేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం రైజ్ అయిందని కలెక్టరేట్ ఇప్పుడు తిరుగుతూ ఇవన్నీ తెలుస్తున్నాయి మనకు. అసలు అప్రూవల్ లేఅవుట్కి 22/A ఏందనేది నాకు ఇప్పుడు అర్థం కానటువంటి సమస్య. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంది అంటే, చాలామంది ఈ సమస్యలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం నేనేమనుకుంటున్నా అంటే, ఎవరైతే ఈ మంత్రి గారు ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మంత్రి గారు, వాళ్ళు మౌలికంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల అక్కడ పని జరగట్లేదు. వీళ్ళు ఓవరాల్గా ఏం చెప్పారు అంటే, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలను మా దాకా తీసుకురావద్దు, మీకు అధికారం ఉంది కాబట్టి మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, కంపల్సరీ సాల్వ్ చేయాల్సిన బాధ్యత మీకే ఉంది అని చెప్పేసి నిన్న ప్రతిరోజు నేను న్యూస్ చూస్తున్నాం. ఏంది మన వేటు ఎస్ఎంఎస్లో ప్రతిరోజు దీని మీద ఏం ఇష్యూ వస్తుందో ప్రతిరోజు న్యూస్ కూడా నా దగ్గర ఉంది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడారు అనే దాని మీద మనకు ప్రతిరోజు న్యూస్ నా దగ్గర ఉంది. దీన్ని ఏంటి ఇప్పుడు నేను ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ కాకుండా ఏదైనా రిటర్న్గా మనకు రిజిస్ట్రార్ కానీ కలెక్టర్ కానీ రిటర్న్గా వాళ్ళకు అప్రూవల్ లేఅవుట్స్కి సంబంధించి ఏదైనా 22/Aలో ఉన్నట్టుంటే వీటికి ఎగ్జంప్షన్ ఇచ్చేటట్టుగా వాళ్ళు ఒక్కొక్క జీవో కనుక పాస్ చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు. లేని పక్షంలో మాకు ఎలాంటి ఆదేశాలు లేవని వాళ్ళు, మేము ఆదేశాలు అయితే ఇచ్చేసినామని వీళ్ళు మధ్యలో మేము సఫర్ అయిపోతున్నాం. ఈ సఫర్ అంటే మామూలు సఫర్ కాదు. ఇది ఒక రకమైనటువంటి మనకే తెలియని ఉచ్చులో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఈ సమస్య అసలు ఎవరు ఇట్లాంటి ఇంత డిజిటల్ యుగంలో ఈ సమస్యలను ఫేస్ చేయడం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఎవ్వరి తరం కూడా కాదు. ఎందుకంటే కలెక్టరేట్ పోవాలంటే అది ఎక్కడుంది, కలెక్టరేట్ పోవాలి. ఆ కలెక్టరేట్లో పని అయిందా, మనం పోయినాడు వాళ్ళు ఉండన్నా. మనకు 4th క్లాస్ ఎంప్లాయీస్ ఏం చెప్పారంటే, అన్న ఇది ఇవాళ అయ్యే పని కాదు, లక్షల ఫైళ్ళు ఉన్నాయి, నీ సీరియల్ నెంబర్ వచ్చినప్పుడే మనం ఏమైనా చెప్పగలుగుతామని చెప్తున్నారు. ఎందుకు లక్షల ఫైళ్ళు రావాల్సి వచ్చింది? ఇంతకుముందు లేనటువంటి లక్షల ఫైళ్ళు ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చింది? కాబట్టి ఒక మౌలికంగా కాకుండా ఒక ఓవరాల్గా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఇవ్వాలి. అప్రూవల్ లేఅవుట్స్లో సంబంధించి ఇప్పుడు నాకు 60 సర్వే నెంబర్లు ఉన్నాయి. 60 సర్వే నెంబర్లలో 3 సర్వే నెంబర్లు మనకు 22/Aలో ఉన్నాయి. అవి గవర్నమెంట్ అధికారులు 2008లోనే పర్మిషన్ ఇచ్చారు. ఇది అప్రూవల్ లేఅవుట్ అని చెప్పేసి, HMDA అప్రూవల్ లేఅవుట్ అనేది చెప్పేసి. అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారు అందులో, ఆ కాలనీలో. మళ్ళీ ఓరు అన్ఎడ్యుకేటెడ్స్ కూడా పెద్దగా ఏం లేరు నాకు తెలిసినంత వరకు. అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారు. వాళ్ళకి తెలియదా? సో 22/Aలో ఉంటే వాళ్ళు తీసుకోకపోతుండేదాన్ని. సో గవర్నమెంట్ లేఅవుట్ పర్మిటెడ్ లేఅవుట్ కాబట్టి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటిని ఆ పర్మిటెడ్లో ఉన్నటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్కు ఎగ్జంప్షన్ ఇస్తూ వీళ్ళొక జీవో లాంటిది పాస్ చేస్తే, రిటర్న్గా ఇస్తే కలెక్టర్ గారికి, వాళ్ళు రిజిస్ట్రార్ గారికి అడ్రస్ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. లేకపోతే ఈ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఏమీ జరగదు. ఇప్పుడు మనం ఏం పోయి లొల్లి పెట్టుకుంటామా? మనం చాలా ఉత్సాహంతో పోతున్నాం ఆఫీస్కు. అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తాం మనం? అన్న మీ ఫైల్ ఇంకా రాలేదన్నా అంటే ఏం చేస్తాం మనం? వాళ్ళని కొడతామా, తిడతామా గవర్నమెంట్ ఆఫీసర్స్ను? మనకు ఆచారంగా ఇంతే అని చెప్పేసి వెనకకు రావాలి, మళ్ళీ తెల్లారు పోవాలి, సర్ది కట్టుకోవాలి, పోవాలి. ఇది పరిస్థితి అవుతుంది. ఎన్నిసార్లు తిరుగుతాం? నేనైతే ఇప్పటి వరకు కలెక్టరేట్కు పోవడం అనేది అసలు ఈ ఇష్యూ మీదనే ఫస్ట్ టైం. అసలుకు కలెక్టరేట్కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక 12 టైమ్స్ పోయినా, ప్రూఫ్స్తో సహా ఉంది నా దగ్గర. 12 టైమ్స్ కలెక్టరేట్కి పోయినా నేను. ఒకసారి నేను పోయినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఏది మన దాన్ని ఏమంటారు, అది డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడడానికి. ఇట్లా పరిష్కారం అసలు ఎట్లయితుంది పరిష్కారం? వాళ్ళని ఏ రైట్ ఉందని మనం పరిష్కారం అడగలుగుతాం? వాళ్ళని నాకేం అవసరం అంటారు వాళ్ళు, నేనెందుకు చేస్తా అంటారు వాళ్ళు. వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి కదా. గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే, ఏదైతే అప్రూవల్ లేఅవుట్ ఉందో ఆ అప్రూవల్ లేఅవుట్లో వాళ్ళే అప్రూవల్ లేఅవుట్ ఇచ్చారు. HMDA అంటే అప్రూవల్ లేఅవుట్, వాళ్ళే GHMC నుంచి పర్మిషన్ ఆర్డర్ కాపు ఉంది మనకు. కాబట్టి ఇట్లాంటి వాటిని వాళ్ళు 22A నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి జీవో కాపీ ఇచ్చేసేయాలి. ఏదైతే పర్మిటెడ్ ల్యాండ్ ఉందో అట్లాంటి వాటికి ఈ 22/A అనేది వర్తించదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అట్లయితే 90% ప్రాబ్లమ్స్ పోతాయి.
నేను నా బిడ్డకు లగ్గం కోసం అని నేను ఇవి గోల్డ్ తాకట్టు పెట్టినా ఇట్లాంటి సమస్యలన్నీ చెప్పుకోవడానికి బాగుండవు. ఇక్కడికి వచ్చి మీడియా ముందు గట్లాంటివి చెప్పుకుంటే మన కంట్రీ పరువు అవుతుంది. కాబట్టి పరువు పోయేది పక్కన పెడితే లేదు, ఇప్పుడు నిజంగా బిడ్డ మేడం. పెళ్లి కోసం ఇంకొకరి కోసం ఇల్లు అమ్ముకోవాలనుకొని పోతే ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ కూడా నా ఆఫీస్కి పోయిన పర్సనల్ తర్వాత సమస్యలు పోతే తీసుకొచ్చి నేను రోడ్డు మీద పెట్టుకోవాలన్నా మేడం? నేను చెప్పాను నా పర్సనల్ సమస్య, ఈ సమస్య నాకు ఉంది కాబట్టి నేను కొనుక్కున్న ప్లాట్ని అమ్ముకుంటున్నాను, నేను ఎందుకు చెప్పుకోవాలి? చెప్పుకునే పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది. అట్లాంటి తీసుకురాకుండా గవర్నమెంటే ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసాక ఇమ్మీడియట్ యాక్షన్ కింద దాన్ని సాల్వ్ చేసేయాలి. ఎందుకంటే దాన్ని సాల్వ్ చేయడం వల్ల గవర్నమెంట్కి ఏం నష్టం లేదు కదా. సామాన్యమైనటువంటి ప్రజలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, రియల్ ఎస్టేట్ మీద నాకు చాలా అవగాహన ఉంది అన్నారు. ఏమి సంస్కరణలు తీసుకొచ్చారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఆ జనాలకు వివరిస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. జనాలు అభివృద్ధి చెందడం అంటే రాష్ట్రం అభివృద్ధి చెందడమే కదా. రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందడమే కదా. మరి ఏమి సంస్కరణలు ఏమున్నాయి? ఎలాంటి సంస్కరణలు తీసుకురాకపోగా ఉన్న సమస్యలను వాళ్ళ దగ్గర ఇట్లాంటి సమస్య చిన్నది కావచ్చు, కానీ కింది స్థాయిలో ఇట్లాంటి సమస్య మేజర్ సమస్య ఇది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటి, ప్లాటు చాలా ఆలోచించి స్టెప్ తీసుకొని గోల్డ్ బ్యాంకులో పెట్టి మేము ప్లాట్ కొనుక్కున్నాం. ఇప్పుడు దానికి వడ్డీ కట్టాలి, ఇప్పుడు కంప్లీట్ కావడానికి డబ్బులు కట్టాలి. లేవు, అమ్ముదామంటే అది రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితిలో లేదు. ఇంట్రెస్ట్ కట్టలేక వస్తున్నాం. ఇప్పుడు అది పరిస్థితి. మీరు చెప్పండి, మీ పేరేంది, మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఈ 22A ఉందని? నా పేరు పెద్ద వెంకటేశ్వర్లు అండి. మాది బోడుప్పల్ ఎన్ఎన్ కాలనీలో ఉంటాను నేను. 2019 లోపల బిల్డర్ దగ్గర నుంచి ఒక ప్రాపర్టీ నేను పర్చేజ్ చేసినాను. రిజిస్ట్రేషన్ కాడ ఏ ప్రాబ్లం లేదు మాకు. బ్యాంక్ లోన్ కూడా అప్లై చేసుకున్నాం. మాకు లీగల్గా ఎలాంటి నాలెడ్జ్ లేదు. ఏం చేస్తాం అటువంటిప్పుడు? లీగల్ మాకు బ్యాంక్ లోన్ వచ్చిందంటే లీగల్గా అన్ని విధాలు మంచిగా ఉంటేనే లోన్ ఇస్తారు అనే ఆలోచన. అది కూడా వేరే ప్రైవేట్ కాదు, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ దానిలో వచ్చింది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న మాత్రం వాళ్ళు ఇవ్వరు అనేటువంటి గుడి నమ్మకం మాది. అది విధంగా తీసుకున్నాము. 2021లో మాది వర్క్ బోర్డులో ఉన్నది ఇది అని చెప్పి 2001 నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఎవరి ప్లాట్లు కొనడం అమ్మడం, కొత్త బిల్లులకు కొత్త కన్స్ట్రక్షన్కు పర్మిషన్లు ఇవ్వడం మొత్తం ఆపేసినారు. మేము 2021 నుంచి 2-3 ఇయర్స్ నుంచి ధర్నాలు, రాస్తారోకాలు అని చెప్తున్నాం. మేము ధర్నాలు చేసిన మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ 6 సర్వే నంబర్లు ఉండే 10 అయినాయి. మా దగ్గర బోడుపల్లి ఆకృతి టౌన్షిప్ అని ఎప్పుడో ఉన్నది. అది చాలా పాతది, పెద్ద అపార్ట్మెంట్ అది. అది కూడా వర్క్ బోర్డులో ఆ సర్వే నెంబర్లో వర్క్ బోర్డులో వేసేసారు. ఇవాళ 16-17 సర్వే నెంబర్లు అలా చేర్చేసారు. ఫస్ట్ 5 తోటి స్టార్ట్, ఇవాళ 15-18 దాదాపు 20 దాకా వచ్చేసినాయి. వాళ్ళు అసలు వీళ్ళు సర్వే చేసి వేస్తున్నారా, అందులో సర్వే వేయకుండా వేస్తున్నారా, అసలు రాత్రి పడుకొని సర్వే నెంబర్లు రాసి గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేస్తుందా అర్థమైతే లేదు. మేము ధర్నా చేసినప్పుడు మా దగ్గర ఆమరణ నిరాహార చేసినాం. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక 700-900 మంది కూడి చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అక్కడికి వచ్చి మాకు ఇది చాలా దారుణం, ఇది అన్ని ఇండ్లు ఉన్నాయి, మొత్తం ఇట్లున్నాక వర్క్ బోర్డు ఎట్లయితుంది, వీళ్ళు గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫీసర్లుగా రిజిస్ట్రేషన్ చేసింది అని ఎన్నో మాట్లాడి నేను మా గవర్నమెంట్ రాగానే ఇది తీసేస్తా అని చెప్పిండు. 2.5 years అవుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఇంతవరకు దాన్ని ఉలుకోలేదు, పలికలేదు. ఇదే మా బోడుప్పల్ లోపల ఇల్లీగల్గా చాలా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. వాటికి పర్మిషన్లు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మేము చాలామంది కొంచెం బీజేపీ లీడర్లతో పోయి అక్కడ ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇల్లీగల్గా కడితే వాటికి ఏం లేదు, మా వాటిని నమ్మకం చేస్తారు అని చెప్పి దాన్ని ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు గవర్నమెంట్. మేము ఇప్పుడు అమ్ముదాం అనుకుంటే మాత్రం ఎవ్వరు కొనే పరిస్థితులు లేరు. ఒక రాత్రి ఎట్లా వస్తే అర్థమవుతలేదు జీవోలు. 2 months బ్యాక్ రిజిస్టర్లు అయిపోయినాయి. మేము తీసుకున్నాక పక్కపడ్డ ప్లాట్ అమ్దాం అని చెప్తే ఇది వర్క్ బోర్డు అని చెప్పి అంటాడు. మాకు ఏమన్నా అవసరం ఉండి ఏదన్నా అవసరానికి సరే ఇల్లు అమ్ముకోవడమే జీవితాంతం సంపాదించుకుంటూ ఒక ఇల్లు సంపాదించుకుంటారు. ఏదన్నా ఎమర్జెన్సీ అవసరంలోనే ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అట్లాంటి ఎమర్జెన్సీ అవసరం ఏమన్నా వచ్చి అమ్ముకుందాము అనుకున్నా కూడా అమ్మలేని పరిస్థితి కదా ఇప్పుడు. అమ్మలేరు మేడం, అస్సలు అమ్మలేరు. చాలామంది ఒక 2-3 అయితే పిల్లలకు మ్యారేజ్కి అక్కడికి వస్తాయని చెప్పని ఒక ఆయన తీసుకున్నాడు. అమ్మాయి మ్యారేజ్ సెటిల్ అయిపోయింది, అమ్మేసుకున్నాడు. ఒక 50% అడ్వాన్స్ తీసుకున్నాడు ఆల్రెడీ. ఆయన ఏజ్ దాదాపు 72-73 years ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి మ్యారేజ్ చేసి ఇంకో అమ్మాయి చేసానికి ఉంచుకున్నాడు. అది తీసేస్తా అని చెప్పి 50% అడ్వాన్స్ తీసుకున్నాక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఆయన మిగతా పైసలు కడతారు, రిజిస్ట్రేషన్ చేద్దు అని పోతే రిజిస్ట్రేషన్ కాదు ఇది వర్క్ బోర్డులో అని చెప్పండి. ఆయన హార్ట్ అటాక్ వచ్చింది.
హార్ట్ వచ్చి చాలా వాళ్ళ ఇల్లంతా వాళ్ళ కుటుంబం మొత్తం వీధిని వాడే పరిస్థితి ఏర్పడ్డది. ఎలా తీసుకున్న పైసలు ఏదో కొనుక్కుంటాడు, బట్టలు అవి కొనుక్కొని ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు. ఈ పైసలు వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన ఎటో వెళ్ళిపోతాయి. అడ్వాన్స్ ఇవ్వకపోతే ఆయన కోడు రిజిస్ట్రేషన్ అని అడ్వాన్స్ అని ఆయన అంటాడు. ఆయన పరిస్థితి ఏంది? 70 years ఓల్డ్ పాపం ఆయన. ఎట్లుంటుంది? ఇప్పుడు నా ఏజ్ 59 years మేడం. ఏదో నా దగ్గర మా నాన్న ఇచ్చిన ప్రాపర్టీ కొంత అమ్మి అది చేసి నేను 60 లక్షలు పెట్టి తీసుకున్న ప్రాపర్టీ. ఇవాళ అమ్ముకుంటే నాకు నా పిల్లగానికి నేను 1 కోటి రూపాయల అసెట్ ఇచ్చినా అనే సంతోషం నాకు లేదు. ఇవాళ నేనేమి ఇచ్చినా అంటే వక్ బోర్డులు అంటే ఏం అది దానికి ఏం అక్కడికి వస్తుంది? పిల్లలకి ఏం అక్కడికి వస్తుంది? నాకు నా తండ్రి ఇచ్చిండు, అది అమ్ముకొని ఇంత కొని ఇది వేసుకుంటే చాలా లోన్ ఒకనే తీసుకుంటాడు. రేపు పొద్దున అక్కడికి వస్తుంది నా కొడుకుని ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది నాకు అని చెప్పి అనుకున్నా. ఇలా అది ఇచ్చిన పేరా ఈయన పేరా? నేను ఏమి ఇచ్చినట్టు నా పిల్లానికి? నేను నా తండ్రి ఆస్తి అమ్ముకొని నా పిల్లానికి ఏమీ లేదు అన్న ఫీలింగ్లో నేను ఉండాల్సి వస్తుంది 4 సంవత్సరాల నుంచి. ఈ అసలు ఈ గవర్నమెంట్ పేదల గవర్నమెంటా పెద్దల గవర్నమెంటా అర్థమైతే లేదు. అసలు వీళ్ళు ఏం చేస్తారు? మన ముఖ్యమంత్రి గారు చిన్న స్థాయి నుంచి ఎంపీపీ స్థాయి నుంచి ముఖ్యమంత్రికి ఎదిగిండు. అన్నీ చిన్న పెద్ద అందరి గురించి అవగాహన ఉన్నది అని చెప్పి గుడ్డిగా వాళ్ళు చేసిన అరాచకాలకు ఈయనకున్న చిన్న స్థాయి నుంచి వచ్చిన లీడరు అని చెప్పని ఉద్దేశంతో ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, మాకు అందరికీ పేదలకు అందరికీ న్యాయం జరుగుతాను ఏకైక లక్ష్యంతో అందరూ దాదాపుగా ఎటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి గుడ్డిగా ఓటేసినందుకు మాకు తగిన శాస్త్రి చెప్తుండే మేడం. 10,000 కుటుంబాలు, దాదాపుగా 10,000 కుటుంబాలు అంటే 20,000 మందికి ఎక్కువ బిల్డింగ్లు కట్టుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. ఇంకా దాదాపు 4,000 మంది ఓపెన్ ప్లాట్స్ అవసరాలకు ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసరాలకు వాళ్ళకు ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో మ్యారేజ్ చేయడానికో లేకపోతే ఇంకేమన్నా ఏమైనా ఆరోగ్య పరిస్థితులు మంచి లేకపోతే అమ్ముకొని మనం అది చేసుకుందాం అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇవాళ ఏం లేదు. ఇది వక్ బోర్డులు ఉన్నాయని చెప్పినాక చాలామంది అన్ని విధాలా పరేషాన్ అయ్యి బీపీలు షుగర్లు తెచ్చుకొని తిరుగుటోళ్ళు ఉన్నారు మేడం. అట్లా పరేషాన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు వద్దంటే నువ్వు సప్లైకా అని చెప్పని భార్య భర్తల పంచాయతీలు అప్పుడు అమ్మంటే అమ్మాయి అని 2 సంవత్సరం 3 సంవత్సరాల కింద అమ్మన్నా నువ్వు అమ్మలేదని వీళ్ళ పంచాయతీలు చాలా ఘోరంగా పరిస్థితి మేడం. బోడుప్పలు ఒక్కసారి మీరు వస్తే వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు ఇవాళ మీరు అక్కడికి వస్తే రాగలుగుతారు, ఇక్కడ దాకా రావాలంటే రాలేరు. మా అక్కడికి రావాలి ఎందుకంటే ఇప్పుడు 11 గంటలకు మీకు టైం ఇచ్చారు అనుకోరు, 11 గంటలకు మీరు వచ్చి ఉంటారు, మీకు అందరు కలిసి వాయిస్ ఇవ్వగలుగుతారు. ఇక్కడ రావాలంటే రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. చాలా అది ఊర్ల పని నుంచి వచ్చి కొనుక్కునే వాళ్ళు అక్కడ మొత్తం. ఇక్కడ ఏదో పని చేసుకునే బతుకున్న వ్యవసాయాలు మంచిగా లేక ఆడ పంటలు మంచిగా వండక ఆరోగ్య వ్యవసాయ పరిస్థితులు మంచిగా లేక ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకొని బతుకుదాం, కూలి పని 4 పని చేసుకొని బతుకుదాం అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడ 70% ఏవో అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. బోడుప్పల్ ఏరియా అందరూ తెలిసిన విషయం అది. హైదరాబాద్ మొత్తం తెలుసు. బ్యాక్వర్డ్ ఏరియా బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చి 5,000 10,000 పెట్టి కొనుక్కున్న ఉన్నారు. చిన్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది మేడం. వాళ్ళు జీవితాంతం కష్టపడి కొనుక్కున్నటువంటి ఆస్తి నాది కాదు అని తెలిస్తే ఎట్లుంటుంది అనేటువంటిది వాళ్ళు ఇక గవర్నమెంట్ ఆలోచించాలి. ఒకవేళ ఇదే పరిస్థితి ఏర్పడితే మాత్రం వాళ్ళు చెగింపు వచ్చిందంటే ఏ గవర్నమెంట్ ఆపలేదు, ఏ పోలీస్ ఆపలేదు, ఏది ఆపలేదు. ఆఫీసులకు రిజిస్టర్ ఆఫీసులకు వాళ్ళకి ఆ తాళాలు వేసి గవర్నమెంట్ని మొత్తం పరేషాన్ చేసే పరిస్థితి మాత్రం వస్తుంది. అది మాత్రం మీరు వాళ్ళు గవర్నమెంట్ ఆలోచించుకోవాలి, రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. తిరుగుబాటు అనేది చాలా తీవ్రంగా ఉన్నది. వాళ్ళు నిలబడితే ఇవాళ కనీసం ఒక కౌన్సిలర్ కూడా రాలేరు. వాళ్ళ పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. 2 సంవత్సరాల ఇంత వ్యతిరేకత తీసుకొచ్చుకుంటే మీరు మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి గారికి మనవి చేసుకుంటున్నాం. మొట్టమొదట మా 22A బాధితులకు అండగా నిలుస్తున్నటువంటి ఈ ఆద్య టీవీ వారికి యాజమాన్య వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. అసలు ఈ 22A అనే పదం వింటే అసలు సావాలా బతకాలా, అసలు మేము ఎందుకు బతుకుతున్నాం అంత భయంతో బతుకుతున్నాం మేడం. నేను ఒక సామాన్య సగటు వ్యక్తిని, నెల జీతం మీద బతికేటోడిని. నాకు 2 పిల్లలు మేడం. మా పాపకి 8 years ఉన్నప్పుడు నేను నారపల్లిలో ఒక ప్లాట్ కొనుక్కున్నా 2009లో. ఇప్పుడు పాప వయసు వచ్చేసి 24 years వచ్చింది. ఆమె పెళ్లి కోసమనే ఫ్యూచర్లో సరే మనం సామాన్య వ్యక్తులం కాబట్టి సంపాదించి అన్ని డబ్బులు ఇవ్వలేము, పిల్లల పెళ్లిళ్ళు చేయలేము, భారం అవుతుందని చెప్పని ఏదో రూపాయి జమ చేసుకొని వచ్చిన డబ్బులలోనే పిల్లలను చదివించుకుంటూ ఇంటి రెంట్ కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ చిన్న అమౌంట్ సేవింగ్స్ చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుని 17 years అవుతుంది మేడం. ఇప్పుడు పాప పెళ్లి చేయాలని చెప్పి ఆ ప్లాట్ అమ్ముదామని చెప్పి ఆ ప్లాట్ అమ్మేసిన మేడం. యాక్చువల్గా అమ్మినా వాళ్ళ దగ్గర టోకెన్ అడ్వాన్స్ అని ఇస్తారు మేడం, 25% ఇస్తారు. ఆ డబ్బులు కూడా తీసేసుకున్నాం. బంగారం రేటు పెరుగుతుందని మా భార్య ఆ పైసలు పెట్టి బంగారం కూడా కొనేసుకుంది పాప కోసం కావాలని. ఇక మిగతా అమౌంట్ వాళ్ళు పే చేస్తేనే లాస్ట్ మంత్ June 28కి వచ్చారు మేడం రిజిస్ట్రేషన్ చేసుకుందామని.
మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినాం, డబ్బులు కూడా వాళ్ళు మాకు ఇచ్చేసారు మేడం. ఎవరైతే మా దగ్గర పర్చేజ్ చేశారో వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు. ఆ డబ్బులు తీసుకున్నాము, డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి పోయి డాక్యుమెంట్ కొట్టిద్దాము, చాలాను పే చేద్దామని పోతే అది ప్రొహిబిటెడ్ లిస్ట్లో చూపిస్తుంది మేడం. మాకు ఏం అర్థం కాలేదు, షాక్ అయినా. మా మిస్సెస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆమె స్పృహ కోల్పోయింది మేడం. ఏంది మనం జీవితంలో కష్టపడి ఇంత కష్టపడి ప్లాట్ కొనుక్కుంటే ఇది రిజిస్ట్రేషన్ కాదంటారు, ఇది దొంగ ల్యాండ్ అంటారు, ఇది ప్రొహిబిటెడ్లు ఉంటుంది అంటారు, 22A అంటారు. మాకు ఏం అర్థం కాలేదు మేడం. ఒక 1 అవర్ వరకు అసలు మేము ఆ షాక్ నుంచి కోలుకోలే. ఆ తీసుకున్న డబ్బులు కూడా వాళ్ళు మాకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు రిటర్న్ తీసేసుకోరు మేడం. వాళ్ళకు కూడా భయం అవుతుందిగా మేడం, ప్రాబ్లం ఉందన్న దానికి ఎవరు ముందుకు రారుగా మేడం. సో నాకు అర్థం కాలే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తేరుకొని నేను పక్కనే రిజిస్టార్ ఉంటే SRO దగ్గర, సబ్ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళినా మేడం. వెళ్ళి సార్ ఇట్లా నేను ఒక 19 ఇయర్స్ క్రితం 2009లో నేను ప్లాట్ కొన్నా, ఇది రిజిస్ట్రేషన్ చేసుకుందామని వస్తే డాక్యుమెంట్ రైటర్ ఇది 22Aలో ఉంది, ప్రొహిబిటెడ్ ఉంది, ఇది కాదు అని చెప్పి చెప్తున్నారు, ఏం సార్ అని చెప్పి నేను అడిగితే ఆయన రికార్డు చూసి దీనికి మేము ఏం చేయలేము సార్, అది గవర్నమెంట్ పెట్టింది, దీనికి మేము ఏం చేయలేమంటే అంటే దీనికి సొల్యూషన్ ఏముండదు సార్. మరి నేను ప్లాట్ కొన్నప్పుడు కూడా పాత రికార్డ్స్ మొత్తం 40 ఇయర్స్ రికార్డు చెక్ చేసుకున్నా, 6 ట్రాన్సాక్షన్లు అయినాయి, నేను కొన్నది 7వ ట్రాన్సాక్షన్. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, డబల్ రిజిస్ట్రేషన్ లేదు, ఏది లేనప్పుడు మరి సడన్గా 22 ఏంది సార్, నాకు ఏం అర్థం కాలేదని చెప్పి నేను చెప్పిన. సార్ మేము ఏం చేయలేమండి, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము ఏం చేయలేము, ఆ 22Aలో పెట్టింది ప్రభుత్వం, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఎన్ఓసి తెచ్చుకోమని చెప్పారు సార్. నేను వెంటనే ఇమీడియట్లీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అసలు విషయం ఏందని ఫస్ట్ విషయం తెలుసుకుందామని పోయినా మేడం. పోతే వాళ్ళు ఒక ఫార్మేట్ ఇచ్చారు, ఆ ఫార్మేట్ ఇచ్చి మీరు SRO దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురండి, లెటర్ తీసుకొచ్చి ఈ కలెక్టర్ ఆఫీస్లో ఇన్వర్డ్లు ఇవ్వాలి, ఇన్వర్డ్లు ఇచ్చేస్తే వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, అది ఇదేని అన్నారు. అన్నీ తీసుకుపోయినా ఇచ్చిన అన్నీ చేసిన మేడం, ఏమీ లేదు. 2 నెలల నుంచి నా డ్యూటీ వదులుకొని, నా ఇల్లు వదులుకొని, నా భార్య పరేషాను, ఆమె 15-20 డేస్ కనీసం భోజనం కూడా చేయలేదు మేడం. ఈ పరేషాన్లో పాప పెళ్ళిళ్ళ చేయాలని ఆ టెన్షన్లో ఈ 22A అని చెప్పి అప్పుడు మరి మేము కొన్నప్పుడు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయని చెప్పి MRO గారు, RDO గారు, అడిషనల్ కలెక్టరు, సబ్ కలెక్టరు వాళ్ళందరూ ఒక లేఅవుట్ అయినప్పుడు అందరూ అప్రూవల్ ఇస్తేనే అవుతుందిగా మేడం. ఇప్పుడు ఆ వెంచర్ 40 ఎకరాలలో ఉంది మేడం, 40 ఎకర్స్లో. దాంట్లో ఏమంటాడు SRO, అందులో 2 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటాడు. మొత్తం ఇప్పుడు ఆడ ఇండ్లు కట్టిర్రు, అపార్ట్మెంట్లు కట్టిర్రు, ఆడ సెంటు భూమి లేదు. మరి ఇప్పుడు ఆ 2 ఎకరాలు ఏం వస్తుంది మేడం? మరి 50 సంవత్సరాల క్రితం అయిన లేఅవుట్ అది, ఇప్పుడు మరి ఆ 2 ఎకరాలు ఏం తీస్తారు మరి? పోనీ అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఇదే అధికారులుగా మేడం, మరి ఇప్పుడు ఇదే అధికారులు ఆ 22A అంటారు, దానికి మేము LRS పే చేసినాం, మరి అన్నీ పే చేసుకున్నారు, ఇంటికి ట్యాక్సులు కడుతున్నారు, వాటర్ బిల్లు కడుతుర్రు, పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇంటి పర్మిషన్కు LRS లేదంటే LRS, బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి, ఇవన్నీ ఎలిజిబుల్ ఉన్నప్పుడు ఇది 22Aలకు ఎట్లా పోతుంది? ఇంకొక విషయం ఏంటంటే సామాన్య వ్యక్తుల ఇండ్లు మాత్రమే 22Aలకు పోతున్నాయి. ఈ మంత్రులయ్యి, MLCలయ్యి, రాజ్యసభ సభ్యులు, ఈ అధికార పార్టీ నాయకులు ఎవరి భూములు 22Aలకు ఎందుకు పోతలేవు? రేవంత్ రెడ్డి ఇల్లు 22Aలో ఎందుకు లేదు? రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇల్లు 22Aలో ఎందుకు లేదు? మాలాంటి మామూలు వ్యక్తులు ఎందుకు ఉంటాయి మేడం? మేము ఒక రూపాయి జమ చేసుకుని తినక కడుపు మార్చుకొని ఉన్న జీతంలో ప్రైవేట్ సెక్టర్ అంటే మీకు తెలుసుగా మేడం, మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనే ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటిదాకా కూడా డ్యూటీ చేస్తారా మేడం? మీరు నైట్ 10 వరకు కూడా డ్యూటీ చేయాల్సిందే, మేము కూడా చేయాల్సిందే. చేస్తేనే ఎంతో కొంత వస్తాయి, మన ఇల్లు గడుస్తుంది. మరి అటువంటి పరిస్థితులలో మనం ఒక ప్లాట్ అంటే ఒక సామాన్య వ్యక్తికి అది జీవితంలో ఒక కళ మేడం. ఎన్ని సంవత్సరాలకి నేను ఒక 40 సంవత్సరాలు కష్టపడితే ప్లాట్ కొనగలిగిన, ఆ ప్లాట్ మీద ఇప్పుడు లోన్ తీసుకొని మళ్ళీ లోన్ తీర్చుకోవాలంటే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి నా ఏజ్ 60 ఇయర్స్ అవుతుంది మేడం. 60 ఇయర్స్ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అది చేసేసరికి అయిపోతుంది. అంటే మనం ఈ జీవితం మొత్తం కష్టపడితే ఒక ప్లాట్ కొని ఒక చిన్న ఇల్లు కట్టుకోగలుగుతాం. దాంట్లో కూడా గిన్ని సమస్యలు ఉంటే సామాన్య వ్యక్తి ఎట్లా తట్టుకుంటాడు? ఇంకోటి ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అంటారు. ప్రజల వద్దకు పాలన లేదు మేడం. మామూలు వ్యక్తులు ఇట్లా టీవీ ఛానళ్ళ పంటే తిరగవలసి వస్తుంది మేడం. ఎన్నడూ తెలియదు, నేను ఎప్పుడు బయటికి రాలే, ఏ టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళి, ఏ ధర్నా దగ్గరికి వెళ్ళలేదు మేడం. ఫస్ట్ టైం మా జీవితంలో నా ప్లాట్ నేను అమ్ముకోవడానికి, నా ప్లాట్కు ఈ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు మేడం. ఇప్పుడు నేను కష్టపడి కొనుక్కున్నా, మీకు చాలాని కట్టిన, రిజిస్ట్రేషన్కు 7.5% ఏదో ఛార్జెస్ ఉంటే అవి పే చేసిన, అంత లీగల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఇల్లీగల్ ఎట్లయింది మేడం? అది అంతే లీగల్గా ఉన్నప్పుడు, మీరు లీగల్గా లేనప్పుడు మరి మీరు రిజిస్ట్రేషన్ చేయదు కదా. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం అయిన లేఅవుట్ కదా. అందుగురించే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సామాన్య మానవులను ఇబ్బందులకు గురి చేయకుండా, మేము కావాలని ఏరికోరి గత ప్రభుత్వాన్ని ఓడగొట్టుకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మేడం. అందులో నేను కూడా ఓటేసిన బాధితున్నే, ఈ ప్రభుత్వానికి ఓటేసిన బాధితున్ని మేడం. నేను ఓటేసిన బాధితులు మీరు అంతేగా మేడం. మీరు
కావాలని చెప్పి ఏరి కోరి తెచ్చుకుంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు ఏంది మేడం? అంటే కావాలని మేము కూడా ఈ కష్టాలను ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఈ కష్టాలను తెచ్చుకున్నట్టేగా మేడం. అందుగురించే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇలాంటి సామాన్య వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ 22A జాబితాను నిషేధించాలని కోరుకుంటున్నాం మేడం. ఎట్లుంది మార్పు? ఎట్లుంది? మీరందరూ మార్పు కావాలనేది కదా తెచ్చుకుంది. 2.5 ఏళ్ల పాలన ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏమీ లేదు మేడం, సున్నా. అందరు తెచ్చారు. పిల్లలకు ఉద్యోగాలు ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు పోతే, దిల్సుఖ్నగర్ పోతే తెలుస్తుంది మేడం. పిల్లలు రోజు ఇదే పని. వాళ్ళు కాలేజీకి ఈలేజ్ పని చేసి నోటిఫికేషన్లు లేవని చెప్పి వాళ్ళ బాధలు వాళ్ళకి. ఏదో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఉద్యోగాలు అవ్వబడతలే. పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఉన్న ఉద్యోగాలే అవి ఫిలప్ చేసినా ఏమీ లేదు మేడం. ఈ చిన్న ప్లాట్ కొనుక్కున్నానికి గిన్నె ఇబ్బందులు ఉన్నాయంటే ఇంకా మామూలు వ్యక్తి ఎట్లా బతుకుతాడు మేడం? చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏదో ఫ్రీ బస్ అని అది పెట్టి లేడీస్ని ఏదో మెస్మరైజ్ చేసి ఏదో ఓట్లు వేపించుకొని అది ఇది బయటపడ్డారు. ఇప్పటికిప్పటికి ఎన్నికలు వస్తే 0 మేడం, ఒక్క సీటు కూడా రాదు. 100 రైతులు కోపంతోనే ఉన్నారు, పిల్లలకు ఎంప్లాయ్మెంట్ లేక వాళ్ళు కోపంతోనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ నడవట్లే. రియల్ ఎస్టేట్ నడిస్తేనే మార్కెట్లో పైసా సర్క్యులేట్ అవుతుందిగా మేడం. ఇప్పుడు ఒక ప్లాట్ అమ్ముకుంటే ఇల్లు కొనుక్కుంటాడు, పెళ్లి చేస్తాడు, బట్టలు కొనుక్కుంటాడు, బండి కొనుక్కుంటాడు. మార్కెట్లో పైసా సర్క్యులేట్ అయినప్పుడు అది వ్యాపారాలు నడుస్తాయి మేడం. ఆ బిజినెస్ అయినప్పుడు మార్కెట్లకు డబ్బులు ఎట్లా వస్తాయి మేడం? చాలా కష్టంగా ఉంది ఈ గవర్నమెంట్, చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ రాదు మేడం. ఇట్లా ఇప్పటికైనా ఇంకొక 2 years 2.5 years ఉంది. కన్ను తెరిచి ప్రభుత్వం స్పందించి ఈ సామాన్య వ్యక్తులకు ఇలాంటి కష్టాలు లేకుండా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను.